హాయ్ అండి. రేపు రథసప్తమి పండగ కదండి. పూజకు కావాల్సినవి చూపిస్తానండి. ఇవి చిక్కుడాకులు అండి. చిక్కుడాకులు మనం భుజం మీద పెట్టుకొని తలస్నానం చేయాలండి. తలస్నానం చేసేటప్పుడు ఇది చేతి వైపు ఉండాలండి. ఇవేమో మెడ వైపు ఉండాలండి. ఇది కూడా అంతేనే, ఇది మెడ వైపు ఉండాలి, ఇది చేతి వైపు ఉండాలి. ఇదేమో మొహం వైపు ఉండాలి, ఇదేమో తల మీద ఉండాలండి. అట్లా ఇవి 3 సార్లు పెట్టుకోవాలండి. ఒకసారి పెట్టుకున్నవి మళ్ళీ రెండోసారి పెట్టుకోకూడదు. ఒకసారి పెట్టుకొని తలస్నానం చేసి తీసేసి మళ్ళీ రెండోసారి పెట్టుకొని రెండో చెంబు నీళ్ళు పోసుకోవాలి. అట్లనే రెండోసారి తీసేసి మళ్ళీ మూడోసారి పెట్టుకొని మూడో చెంబు నీళ్ళు పోసుకోవాలి. ఇలా 3 సార్లు పెట్టుకొని తలస్నానం చేయాలండి. ఇది చిక్కుడాకులు. ఇవి చిక్కుడాకులు దేవుడికి పొంగలి చేసి 7 ఆకుల్లో పొంగలి పెట్టి స్వామివారికి నైవేద్యం పెట్టాలండి. ఇవేమో చిక్కుడు పూలండి. ఇవి స్వామివారికి అష్టోత్తరం చేసుకుంటాం కదండి, అప్పుడు పెట్టుకుంటే మంచిదండి. దేవుడికి స్వామివారికి పెడితే మంచిది. ఇవేమో చిక్కుడుకాయలండి. ఈ చిక్కుడుకాయలు, ఈ పుల్లలు ఇవి. ఈ పుల్లలతో ఈ చిక్కుడుకాయలతో రథం చేయాలండి. రథం చేసుకొని స్వామివారి దగ్గర పెట్టుకుంటే మంచిదండి, పెట్టాలి. ఇవి ఆవు పిడకలండి. ఇవి ఆవు పిడకలు. ఇదిగోనండి. ఇది మన సంక్రాంతి పండగకి గొబ్బెమ్మలు పెట్టాం కదండి, ఇట్లా వాటిని ఎండబెడితే ఇలా వచ్చాయండి. వాటిని ఇలా పెట్టానండి. కుంపట్లు పెట్టాను, కింద కర్పూరం బిళ్ళలు పెట్టాను. వాటితో సాంబ్రాణి కడ్డీతో వెలిగించాలండి. వాటిని వెలిగిన తర్వాత బాగా మండుతాయండి. ఇదిగో ఈ ఇత్తడి గిన్నెకి బాగా పసుపు రాసి శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి ఇట్లా కుంపటి మీద పెట్టాలండి. ఈ కుంపటిని తీసుకెళ్ళి ఎండలో ఉంటే సూర్యకిరణాలు పడే చోట, ఎండ పడే చోట కనుక పెట్టుకొని అక్కడ వెలిగించి పొంగల్ చేస్తే, పాలు పొంగిస్తే మంచిదండి. సూర్యుడు కూడా చూస్తూ ఉంటాడు కదా, సూర్యుడికి చూపించినట్టు ఉంటుంది దేవుడికి. పాలు పొంగాలండి. 3 సార్లు పొంగిస్తే మంచిదండి. బాగా పొంగి అగ్నిలోకి వెళ్ళాలండి పాలు. సెగ కనుక ఎక్కువగా ఉంటే 3 సార్లు పొంగించండి. సెగ తక్కువగా ఉంటే ఒక్కసారి పొంగించండి, మంచిది. ఇదిగో నెక్స్ట్ దేవుడి దగ్గర ఇదిగో పొంగల్లోకి కావాల్సిన ఐటమ్స్ అండి. బియ్యము, పెసరపప్పు, జీడిపప్పు, కిస్మిస్లు, నెయ్యి, బెల్లం అండి. ఇవన్నీ వేసి పొంగల్ చేస్తామండి. నెక్స్ట్ దేవుడి దగ్గర తులసి కోట దగ్గర ముందు శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం చేసుకున్న తర్వాత తులసి కోటని పసుపుతో కుంకుమతో అలంకరణ చేసుకోవాలి. బొట్లు పెట్టాలి పసుపు రాసి. తులసి కోట చుట్టూ ఆవు పేడతో అలికి బియ్య పిండితో ముగ్గులు పెట్టాలండి. తర్వాత ఒక పీట ఆసనం, స్వామివారికి ఆసనం వేసి ఇదిగో ఈ సూర్య భగవానుడి ఫటం పెట్టాలండి. చక్కగా ఈ ఫటానికి కూడా పూలు పెట్టి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకరణ చేయాలి. రేపు అలంకరణ చేసిన తర్వాత పసుపు ముద్దతో తమలపాకు మీద పెట్టాలండి. ముద్ద చేసి విఘ్నేశ్వరుడి పూజ చేయాలి కదా, విఘ్నేశ్వరుడి పూజ చేస్తాము. నెక్స్ట్ అది ముందు విఘ్నేశ్వరుడి పూజ అష్టోత్తరం అయిన తర్వాత సూర్యాష్టకం చేసుకోవాలి. నెక్స్ట్ ఆదిత్య హృదయం చదువుకోవాలి. తర్వాత గౌరీ అష్టోత్తరం చదువుకోవాలండి. మిగిలిన ఏవైనా శ్లోకాలు కూడా చదువుకోవచ్చు. మీకు ఏమైనా అష్టోత్తరాలు వస్తే అవి కూడా చేసుకోవచ్చండి. అంతా అయినాక కొబ్బరికాయ కొట్టి ఈ పొంగలిని, చేసిన పొంగల్ని 7 ఆకుల్లో పెట్టి 7 దీపాలు వెలిగించాలి దేవుడికి. 7 ప్రమిదల్లో 7 దీపాలు వెలిగించాలి. సూర్యభగవానుడికి పెట్టి పొంగల్ని 7 ఆకుల్లో పెట్టి పొంగల్ని సూర్యభగవానుడికి నివేదన పెట్టాలండి. పూలు పండ్లు కూడా ఉంటే అలంకరణ చేసుకుంటాం. పూలతో పండ్లు కూడా నివేదన పెట్టుకోవచ్చండి. నేను చెప్పింది నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి.